మన తెలంగాణలో ఏ సర్కారు హాస్టల్ చూసినా ఏమున్నది గర్వకారణం. సమస్త శాఖల హాస్టల్లన్నీ పురుగుల అన్నం, నీళ్ల చారు, బల్లులు పడ్డ కూరలమయమే ఉన్నది. మాటలు కోటలు దాటాయి, చేతలు గాంధీ భవన్ దాటి అన్నట్టు పిల్లగాళ్లకు ఫుడ్ మెను మార్చినాం, ఫుడ్ స్టార్ట్ చేసినామని ఫుల్గా మాటలు చెప్పేది మన ప్రభుత్వం. కానీ చేతలేమో అవన్నీ కోతలే అని బయట పెడుతున్నాయి. ముచ్చట చెప్పే పాటేలు బిచ్చం పెట్టడన్నట్టున్నది తెలంగాణలో సంక్షేమ శాఖలు నడిపిస్తున్న హాస్టల్ల అధ్వానపు పరిస్థితి చూస్తుంటే. బల్లిబడిన టిఫిన్లు, చిట్టెలకలు ఇదే చట్నీలు, పాడైన బువ్వ కూరలు అడ్డిచ్చే కథ అయితే మారతలేదు. పిల్లగాళ్ళ పానాలు పోతున్నా చెవిన పేను వాడతలేదు. రోజుకొకాడ పిల్లగాళ్ళు దావకార్ల పాలైతున్నా పట్టించుకునే సోయి లేదు. మంచినీళ్ళన్న మాటే పెద్ద బూత్ అయిపోయింది. మొన్నటికి మొన్న మాది కోతల సర్కారు కాదు శాతల సర్కారు అని షాతి ఉబ్బిచ్చి హాస్టల్లో ఆలత మారుస్తామని చెప్పిండ్రు సర్కారోళ్ళు. ఒక్క రోజు బాగోతానికి మూతి మీసం కొరిగిచ్చినట్టు లీడర్లు పోయి కొత్త మెను పథకం చాలు చేసినా ఒక్క రోజు తప్ప పిల్లగాళ్లకు మళ్ళా మంచి తిండి దొరికిందే లేదు. సర్కారు ఏసీ బోళ్లను పెట్టి హాస్టళ్లలో ఎంక్వైరీ చేపిస్తే బయటపడ్డ ముచ్చట్లే ఇవన్నీ. ఏడికాడ పందికొక్కులు లెక్క హాస్టల్ల సిబ్బందోళ్ళు వాటల్లే పిల్లగాళ్లకు పెట్టే తిండిని సైడు చేస్తున్నారని తేలింది. ఇద్దరు ఉంటే 10 మంది ఉన్నారని తప్పులు లెక్కలు రాసి మస్తుగా పైసలు జేబులేసుకుంటుర్రట. ఇక వాటెన్ మహారాజులేమో ఎన్నడో అమాస పుణ్యానికి బుద్ధి పుడితే అచ్చిపోతుండట. చాలా హాస్టల్ల పిల్లగాళ్ళు గచ్చు మీదనే వండుకుంటుర్రట. తానాలు చేసేందుకు బాత్రూమ్లు లేవు, తాగేతందుకు మంచినీళ్లు లేవు. ఉప్పు నుంచి కందిపప్పు దాకా అన్నిట్ల కక్కుడితే ఉన్నదని ఖుద్దు ఏసీబీ రిపోర్టే బయట పెట్టింది. మన మంత్రి సార్లేమో అసలు మన సర్కారు హాస్టల్ స్వర్గలోకం బ్రాంచీలు, మేం చేసినట్టు ఎవ్వరు చేస్తలేరని ముచ్చట్లు చెప్తుండ్రు. సర్కారు హాస్టళ్లను నమ్మి పంపితే మా పిల్లగాళ్ళ పానాలే పోయేటట్టున్నాయని పాపం పిల్లగాళ్ళ అవ్వయ్యలు తిన్నది పెయిన పట్టకుంటుంటుర్రు. ఈ లెక్కన సర్కారు హాస్టళ్లను సత్రోలు చేసి ప్రైవేట్ ఓళ్లకు విద్యా వ్యవస్థను అప్పజెప్పేదాకా సర్కారు నిద్రపోకుండా పనిచేస్తున్నట్టే అనిపిస్తుందని అనుమాన పడుతుండ్రు జరుగుతున్నాయి చూస్తున్నోళ్ళు.